ఎన్టీఆర్ గత 2 ఏళ్లలో చాలా మార్పులు గమనించవచ్చు. ఎంతో పరిణితితో మాట్లాడుతున్నాడు, ఒద్దిగగా మాట్లాడుతున్నాడు. ఇందుకు అతడు తండ్రి కావడం కూడా ఒక కారణం కావచ్చు. తన కొడుకు అభయరామ్ పేరెత్తితే చాలు ఎన్టీఆర్ కళ్ళు వెలిగిపోతాయి. చాలా ఉత్సాహంగా, ఉద్వేగంగా మాట్లాడతాడు. తాజాగా జనతా గ్యారేజ్ ఇంటర్వ్యూల్లో భాగంగానే అభయ్ కబుర్లు చెప్పాడు ఎన్టీఆర్. తన కొడుకు తనను మించిన అల్లరివాడని, తనకు నచ్చింది చెయ్యనివ్వకపోతే గట్టిగా కొట్టేస్తున్నాడని చెప్పాడు ఎన్టీఆర్. మావాడి అల్లరి భరించలేకపోతున్నాం. చిన్నప్పుడు నేను కూడా బాగా అల్లరి చేసేవాడిని. నా అల్లరి భరించలేక నాకంటే బాగా అల్లరి చేసేవాడు నాకు కొడుకుగా పుట్టాలని మా అమ్మ కోరుకుందట. ఆమె మాట నిజమైంది. వాడు గోలగోల చేస్తున్నాడు. మట్టిలో ఆడుకోవడం అంటే వాడికి చాలా ఇష్టం. వద్దురా అంటే అడ్డం పడితే మమ్మల్ని కొడుతున్నాడు. వాడి దెబ్బలు చాలా గట్టిగా తగులుతున్నాయి. ఈ అల్లరి సంగతి పక్కన పెడితే నాన్న అనే మాట చాలా గొప్పది అనిపిస్తోంది. నాన్నగా మారితే జీవితం కొత్తగా మొదలైనట్లుంది అని ఎవరో చెబితే నమ్మలేదు. అబ్బాయి పుట్టాక ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలిసొచ్చింది. చిన్న చిన్న మూమెంట్స్ అయినా చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. వాడితో వీలైనంత సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నా అని ఎన్టీఆర్ చెప్పాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.